డియర్ స్టూడెంట్స్, మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 5లో చూడండి. మా సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు. చాలాక్ లోమ్డి, క్లవర్ ఫాక్స్, తెలివైనటువంటి నక్క. మరి తెలివైనటువంటి యొక్క నక్క ఎవరిని మోసం చేసింది, ఎలా మోసం చేసింది అనేటువంటిది ఈ పాఠంలో మనం చదువుకుంటాం. ఆ తెలివైనటువంటి నక్క ఒక కాకిని ఎలా మోసం చేసింది అనే దాని గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇसी पाठ का नाम है चालाक लोमड़ी. लोमड़ी मीन्स ఫాక్స్, చాలాక్ క్లవర్నెస్. కాబట్టి తెలివైనటువంటి ఆ యొక్క నక్క మోసం ఎలా చేసింది అనే దాని గురించి తెలుసుకుందాం. एक लोमड़ी भूख के कारण इधर उधर घूम रही थी. ఒక ఆకలితో నకనకలాడుతున్నటువంటి ఒక నక్క దాని యొక్క ఆకలి తీర్చుకోవడానికి ఫారెస్ట్లో అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉన్నింది. ఇధర్ ఉధర్, అక్కడక్కడ సంచరిస్తూ ఉన్నింది. घूमना మీన్స్ సంచరించడం. అచానక్ ఉస్కి నజర్ ఏక్ పేడ్ పర్ గయి. అచానక్ మీన్స్ సడన్లీ. సడన్గా ఆ చెట్టు పైన ఉండేటువంటి ఒక కాకి కూర్చొని ఉన్నింది. నజర్ మీన్స్ దాని యొక్క చూపు అనమాట. ఏక్ పేడ్ పర్ గయి, ఆ చెట్టు పైన కూర్చున్నటువంటి ఒక కాకి పైన దాని యొక్క దృష్టి సారించింది. వహా ఏక్ కవ్వ, అక్కడ చెట్టు పైన వచ్చేసిమా ఒక కాకి కవ్వ చోంచ్ మే పనీర్ కా టుకడా దబాయే బైఠా థా. ఏక్ కవ్వ, ఒక కాకి, క్రో, ఒక కాకి ఏం చేసింది, పనీర్ కా టుకడా, ఒక జున్ను ముక్క అనమాట. పనీర్ కా టుకడా అంటేమా ఒక జున్ను ముక్క తెచ్చుకొని ఆ యొక్క బీక్, దాని యొక్క ముక్కులో ఇలా పట్టుకొని ఆ యొక్క చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉంది కాకి. పనీర్ కా టుకడా దబాయే అంటే దాని యొక్క ముక్కుతో ఇలా నొక్కి పెట్టినటువంటి ఒక జున్ను ముక్క. పనీర్ కా టుకడా పకడా హువా వహా బైఠా హై, అక్కడ చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉంది. భూకి లోమడి यह सोचने लगे कि इस कव्वे से पनीर किस तरह लिया जाए. అరే, ఇక్కడ చెట్టు కొమ్మ పైన ఒక జున్ను ముక్క తీసుకున్నటువంటి ఆ కాకిలా చెట్టు పైన కూర్చొని ఉంది. మరి దాని యొక్క నోటిలో ఉండేటువంటి ఆ యొక్క జున్ను ముక్కను మనం ఎలా లాగేసుకోవాలి, ఎలా చేజిక్కించుకోవాలి అనేటువంటి ప్లానింగ్ వేస్తూ అక్కడ ఆ యొక్క చెట్టు కొమ్మ పైన కూర్చున్నటువంటి కాకి దగ్గరికి వెళ్ళింది లోమడి నక్క. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత फिर उसके मन में एक विचार आया. उसके मन में, किसके मन में, లోమడి నక్క యొక్క మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఏక్ मन में एक విచార్ మీన్స్ ఒక ఆలోచన వచ్చింది. वह पेड़ के नीचे खड़ी होकर कहने लगी. చెట్టు కొమ్మ పైన వచ్చేసి కాకి ఉంది. చెట్టు దగ్గర కింద నిలబడినటువంటి ఆ యొక్క నక్క ఈ విధంగా చెప్తుంది కాకితో, కవ్వే రాజా, ఓ కాకి రాజా, తుమ్ కితనే సుందర్ హో, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. సుందర్ మీన్స్ బ్యూటిఫుల్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. తుమ్హారీ చోంచ్ బి కితనీ సుందర్ హై. తుమ్హారీ చోంచ్ మీన్స్ బీక్ అని చెప్పాను, ముక్కు. నీ యొక్క ముక్కు కూడా ఎంత అందంగా ఉంది. ఓ కాకిరాజా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అలాగే నీ యొక్క ముక్కు కూడా చాలా అందంగా ఉంది. तुम्हारी चोंच भी कितनी सुंदर है. अगर तुम्हारी चोंच इतनी सुंदर है तो నీ ముక్కే ఇంత అందంగా ఉన్నట్లయితే, చూడండి ఏదో తెలివిగా మాట్లాడుతుందో నక్క. కటి తుమ్హారీ చోంచ్ ఇతనీ సుందర్ హో తో తుమ్హారీ ఆవాజ్ నా జానే కితనీ మీఠీ హోగి. కానీ నీ యొక్క నోటిని వెంట వచ్చేటువంటి మాటలు కానీ పాటలు కానీ ఎంత మధురంగా ఉంటాయో కదా. కటి నీ యొక్క ఆకారం చాలా అందంగా ఉంది, నీ యొక్క ముక్కు అందంగా ఉంది. కాటి ఆ యొక్క ముక్కు నుంచి విడలేటువంటి ఆ యొక్క మీఠీ ఆవాజ్, నీ యొక్క మధురమైనటువంటి ఆ యొక్క స్వరధ్వని అనేటువంటిది, నీ యొక్క మాటలు కితనీ మీఠీ హోగి, ఎంత తీయగా ఉంటాయో కదా నీ యొక్క మాటలు కూడా. మరి మాటలే అందంగా ఉన్నట్లయితే, తీయగా ఉన్నట్లయితే మరి నీ పాటలు ఎంత అందంగా ఉంటాయో, ఎంత తీయగా ఉంటాయో కదా. క్యా తుమ్ ముఝే అపనీ మధుర ఆవాజ్ సే, ఓ కాకి రాజా,
నీ యొక్క మధురమైనటువంటి స్వరం చేత నాకు ఒక పాట వినిపిస్తావా? మధుర ఆవాస ఏక గానా సునావోగి, ఒక పాటను వినిపిస్తావు కదా నాకు. నీ యొక్క మధురమైనటువంటి అందమైనటువంటి శ్రావ్యమైనటువంటి ఆ తీయనైనటువంటి స్వరాన్ని పాటని వినాలనుకుంటున్నావు, నాకు వినిపిస్తావా ఒక పాట అంటూ ఆ యొక్క నక్క కాకిని అడిగింది. అయితే లోమ్డీకి బాత్ సున్కర్, ఈ జిత్తుల మారి నక్క యొక్క మాట విన్నటువంటి ఆ యొక్క కాకి ఏం చేసింది తెలుసా? సున్కర్ విని, కవ్వా ఫూల్ నా సమాయా, బా నన్ను గాంగా పూడింది ఈ యొక్క నక్క అని చెప్పేసి ఫూలినా సమానా, ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బా నన్ను గాంగా పొగిడింది, నన్ను ఎవరు కూడా అందవికారము, నల్లటోడు, గరగర మాట్లాడుతూ అంటాడు, కర్ణ కఠోరంగా ఉంటుంది అని చెప్పి అందరు తిట్టేవాళ్ళే. కానీ ఈ నక్క నన్ను ఎంత పొగడుతుంది, నా యొక్క ఆకారం అందంగా ఉంది, నా యొక్క ముక్కు అందంగా ఉంది, అలాగే నీ యొక్క స్వరం కూడా చాలా అందంగా ఉంటుంది, ఒక పాట వినిపించు అని చెప్పి నన్ను ఎంత పొగుడుతుంది ఈ యొక్క నక్క అంటూ తన యొక్క ఆనందానికి అవధులు లేనటువంటి ఆ యొక్క కాకి ఏం చేసింది తెలిసిన? కవ్వేనే జోహి గానేకి లియే చోంచ్ ఖోలి, బా ఇంతకంటే మంచి మిత్రుడు మరొకడు ఉండడు అనుకునింది కాకి. అప్పుడు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయినటువంటి కాకి పాట వినిపించడానికి అపని చోంచ్ ఖోలి, తన యొక్క ముక్కును అలా తెరిచింది. ఉస్కే ముహుసే, ఎప్పుడైతే ఆ యొక్క ముక్కుతో పట్టుకునేటువంటి జున్ను ముక్క ఎప్పుడైతే ఓపెన్ చేసిందో ఆ జున్ను ముక్క పడిపోయింది. ఓకేనా? కాబట్టి ఆ యొక్క పనీర్ కా టుక్డా నీచే గిర్ గయా, ఆ యొక్క అప్పటి వరకు నోట్లో పట్టుకున్నటువంటి ఆ యొక్క జున్ను ముక్క పాట పాడడానికి ఎప్పుడైతే నోరు తెరిచిందో కింద పడిపోయింది జున్ను ముక్క. నీచే టుకడా, ఆ యొక్క జున్ను ముక్క, టుకడా మీన్స్ ముక్క అనమాట. నీచే గిర్పడా, కింద పడిపోయింది. లోమ్డితో ఇసి తాక్ మేథి, ఎప్పుడెప్పుడు ఆ జున్ను ముక్క పడుతుందా, ఎప్పుడెప్పుడు దాన్ని తీసుకొని తినేద్దామా అని వెయిట్ చేస్తుండేటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క నక్క ఏం చేసిందమ్మా, ఇమ్మీడియట్గా ఆ జున్ను ముక్కను అందుకునేది. కింద పడినటువంటి ఆ యొక్క జున్ను ముక్కను ఒక్కసారిగా తీసుకొని ఉస్నే झटपट, झटपट మీన్స్ ఇమ్మీడియట్గా అని, झटपट वह पनीर का टुकड़ा उठा लिया और भाग निकली, भागने लगी. ఆ తీసుకున్నటువంటి జున్ను ముక్క తీసుకునింది, ఒక్కసారిగా ఆ యొక్క నక్క పరిగెత్తిపోవడం మొదలుపెట్టింది. భాగ్ నిక్లి, అక్కడి నుంచి పారిపోయింది. కవ్వా బోలా, అప్పుడు చెట్టు పైనటువంటి ఆ కాకి ఏం చెప్తుందంటే, కవ్వా బోలా క్యోं లోమ్డీ రాణి, ఓ నక్కరాణి, నక్కరాణి కహా చలి, ఎక్కడికి వెళ్తున్నావు, క్యా మేరా గానా నహీ సునోగి, ఏమి నా యొక్క పాటను వినవాను, ఎందుకలా పారిపోతున్నావు? ఇంకా కూడా ఈ మూర్ఖులైనటువంటి ఈ కాకి ఇంకా అర్థం కాలేదు, ఇంకా పాటలోనే ఉంది, దాని పొగడతలోనే తెలియాడుతుంది. ఏమి క్యా మేరా గానా నహీ సునేగి, ఏ నా యొక్క పాటను వినవాను అంటూ అడిగింది కాకి. అరే బుద్ధు, బుద్ధు కహికా, అరే మూర్ఖుడా, నువ్వు ఏ మూర్ఖుడు రాను, అప్ని జరాసి తారీఫ్ సున్కర్ ఫూల్ కర్ కుప్పా హో గయా, నేను కొద్దిపాటి పొగడతకే నువ్వు ఒక ఫూల్ అయిపోయావు, మూర్ఖుడు అయిపోయావు. నేను నీ యొక్క జున్ను ముక్కను అందుకోవడానికే నిన్ను పాట పాడమని చెప్పాను, నువ్వు పాట పాడడానికి నోరు తెరిచావు, జున్ను ముక్క పడిపోయింది, కుప్పా హో గయా. జో లోగ్ అప్నీ झूठी तारीफ सुनकर खुश हो जाते हैं, ఎవరైతే చెప్పుడు మాటలు పొగడతల యొక్క మాటలకు ఉబ్బి తబ్బవుతారో, సంతోషం ఎక్కువ, అదే ఆనందానికి అవధులు లేకుండా ఇదవుతారో, వే తుమ్హారీ హీ తరహ దునియామే ధోకే ఖాజాతే హై, నీలాగనే వాళ్ళు కూడా ఆ పొగడతలకు పొంగిపోయి మూర్ఖులుగా మారిపోతారు. మూర్ఖత మీన్స్ ఫూలిష్నెస్, ఫూల్స్గా మారిపోతారు. కాబట్టి దునియామే, ఈ యొక్క ప్రపంచంలో కొద్దిపాటి పొగడతలకే మోసపోతారు, మోసానికి గురి కాబడతారు. అబ్బాయి చలి, ఇక నాకు నీతో పని లేదు, జున్ను ముక్క నాకు లభించింది కదా, ఇక నేను వెళ్తున్నాను. చలి ముझे అభి బహుత్ సే కామ్ కర్నా హై, నీకంటూ ఏం పని లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు లభించింది ఏంది, జున్ను ముక్క లభించింది, నేను తీసుకున్నాను, తర్వాత వెళ్ళిపోతున్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి.
और इतना कहकर लोमड़ी भाग गई. ఈ విధంగా చెప్పినటువంటి ఆ యొక్క నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది జున్ను ముక్కను తీసుకొని. పేడ్కే ఊపర్ బైఠా, ఆ చెట్టు యొక్క కొమ్మ పైన కూర్చొని ఉన్నటువంటి కవ్వ అపనే మూర్ఖతా పర్, తన యొక్క మూర్ఖత్వము, తన యొక్క తెలివి తక్కువతనానికి ఏమైందమ్మా, పచ్చితానేలాగా పశ్చాత్తాపడుతూ వచ్చింది. అరే రే, నేను ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకున్నటువంటి జున్ను ముక్కను అనవసరంగా ఈ నక్క పాలు చేస్తేనే నక్క యొక్క పొగడ్తలకు మెప్పులకు నేను గురి అయ్యి అనవసరంగా జున్ను ముక్క పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపడింది కాకి. वह सोचता रहा कि लोमड़ी ने पनीर का टुकड़ा तो ले लिया और बात अच्छी बता गई. కటి ఆ జున్ను ముక్క పొందడానికి కోసమై ఆ యొక్క ఫాక్స్ లోమ్డి ఏం చేసిందమ్మా, మరి తన యొక్క తెలివితో కూడినటువంటి మాటల్ని ఉపయోగించింది. ఏదో ఒక రకంగా జున్ను ముక్కను చేజిక్కించుకునింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా మంచి మాటలు 4 పూడేటువంటి మాటలు మాట్లాడితే మోసపోయి ఈ విధంగా కాకిలాగా మోసానికి గురవుతాం. తర్వాత మూర్ఖులు మనల్ని ఫూలిష్గా ఒక ఫూల్లాగా బిహేవ్ చేసుకుని అక్కడి నుంచి లాభాన్ని పొంది వెళ్ళిపోతారు. కాబట్టి మోసంతో మూర్ఖులు అంటే అదే మోసం చేసేటువంటి వారితో, చీటింగ్ చేసేటువంటి వారితో మనం మిత్రత నహీ కర్నీ చాహియే. కాబట్టి మోసం చేసేటువంటి వారితో స్నేహం అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది ఈ పాఠ శిక్ష హై. ఈ పాఠంలో మనకు తెలిసేటువంటి మారల్, ఓకేనా. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనకు తెలిసేది ఏంటంటే మూర్ఖులతో మిత్రత్వం అనేటువంటిది చేయకూడదు. చీటింగ్ చేసేటువంటి వాళ్ళు, అబద్ధం చెప్పేటువంటి వారితో మిత్రత్వం చేయకూడదు అనేటువంటిది ఈ పాఠంలో ఉండేటువంటి నీతి అన్నమాట. ఇక్కడ ఈ పాఠంలో చేసిమా మనకు కొన్ని మీనింగ్స్ చెప్దాం. नज़र, साइट, मधुर, स्वीट, फूल नहीं समाना, to be too happy, ताक, waiting for opportunity, लोमड़ी फॉक्स, पनीर, चीज, जुन्न मुक्का, कुप्पा, लार्ज लेदर बैग, धोखा, चीटिंग, पछताना, पश्चात्तापपडुटा, पश्चात्तापपडता अदे इंग्लिश मीनिंग रिपेंट. मूर्खता,
ఫూలిష్నెస్, ఫూలిష్నెస్ మూర్ఖత. 2 నిమిషాలు వచ్చింది, ఎంత వస్తుంది? 5 నిమిషాలు.